సమూయేలు రాసిన గ్రంథము 2 సమూయేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనమండి. ఇంటిలో ఉండగా యెహోవా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. మీ అందరినీ ఒబేదేము కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో అదే రీతిగా మీ అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒబేదేము ఇంటిలో యెహోవా మందసం ఉంటే ఒబేదేమును ఆశీర్వదించాడండి. ఒబేదేము యొక్క కుటుంబాన్ని వారికి కలిగిందంతటిని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే మందసం ఉన్నది. మందసం అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుడు ఉన్నాడు అని అర్థం అండి. అదే రీతిగా కొత్త నిబంధన కాలంలో ఎక్కడైతే 2-3 కూడి ఏకీభించి ప్రార్థిస్తారో వారు మధ్య దేవుడు ఉంటానన్నాడు. ప్రియక్క చెల్లి తమ్ముడు అన్న, ఈ మాటలు వింటాడు. నీవు ప్రతిరోజు దేవుడు నీ ఇంటిలో ఉంటున్నాడా? 2-3 కలిసి కుటుంబముగా కలిసి ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడండి. ఏకీభించి ప్రార్థన చేయండి, ఏకీభించి దేవుడు అడగండి. దేవుడు ఏ విధంగా అయితే ఆశీర్వదిస్తాడో మీ కళ్ళారా మీరే చూస్తారు.